మనం ఇప్పుడు భారతదేశంలోనే మొదటి శివాలయంకి వచ్చున్నాం. ఇది ఫస్ట్ అండ్ సెకండ్ సెంచరీ టైంలో కట్టబడిన టెంపుల్ అని ఇక్కడ శాసనాలు చెప్తున్నాయి. యాజ్ పర్ ఇండియన్ ఆర్కియాలజీ ఈ టెంపుల్ సెకండ్ సెంచరీ అండ్ ఇక్కడ శివుడిని పరశురామ స్వామి అని ఈ ప్లేస్ని పరశురామ క్షేత్రం అని అంటారు. ఫ్యాక్ట్ ఏంటి అంటే ఈ టెంపుల్ మన తిరుమల టెంపుల్ కంటే చాలా పురాతనమైనది. ఈ టెంపుల్ ప్రాంగణంలో మనకు ఆనందవల్లి దేవి, శ్రీ వల్లి దేవసేన సమేతుడైన సుబ్రహ్మణ్య స్వామి, అలాగే సూర్య భగవానుడు దర్శనమిస్తారు. చంద్రచూడ శివశంకర పార్వతీ రమణ నినగే నమో నమః. ఇంకా ఇక్కడున్న సూర్య భగవానుడు ఇండియాలోనే ఫస్ట్ సూర్య భగవాను టెంపుల్ అని కూడా చెప్పబడుతుంది. ఈ ఆలయం నిర్మించడానికంటే ముందే ఇక్కడ శివలింగం ఉంది అని, అంటే దాదాపు 1000 సంవత్సరాల తరువాత ఇక్కడ శివలింగం నిర్మించారని చరిత్ర చెబుతుంది. నమామి శమీశాన నిర్వాణ రూపం. ఈ గర్భాలయంలో ఉన్న శివలింగం దాదాపు 5 నుంచి 6 అడుగుల పొడవు ఉంటుంది అండ్ ఇది డార్క్ బ్రౌన్ కలర్లో మనకు కనబడుతూ ఉంటుంది. ఈ లింగం ముందు భాగంలో ఒక మరుగుజ్జు అండ్ అతని భుజాలపైన నిల్చున్న స్వామివారు మనకు దర్శనమిస్తారు. అంతేకాక ఈ శివలింగం మగవారి అంగంలాగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చంద్రగిరి కోట విజిటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ టెంపుల్ యొక్క శివలింగాన్ని మనం రెప్లికాగా చూడవచ్చు. చంద్రచూడ శివశంకర పార్వతీ రమణ నినగే. టెంపుల్ లోపట కెమెరాస్ అలో లేదు, బట్ కానీ మేము కొన్ని క్లిప్స్ తీసాం. అలా దర్శనం అయ్యి బయటికి రాగానే మాకు ప్రసాదం కౌంటర్ కనబడింది అండ్ అలాగే స్వామివారి ఫ్రేమ్స్ కూడా కనబడ్డాయి. నేను ఎక్కడికి వెళ్ళినా ఒక మ్యాగ్నెటిక్స్ తీసుకోవడం అలవాటు కాబట్టి మ్యాగ్నెటిక్ తీసుకున్నా. ఈ టెంపుల్ గోడలపైన అప్పటి రాజులు చెక్కించబడిన శిలాఫలకాలు మనం ఇప్పటికీ చూడగలం. సో ఇక ఈ ఆలయం లొకేషన్ విషయానికి వస్తే ఈ ఆలయం తిరుపతి డిస్టిక్ ఏర్పేట మండలంలో గుడిమల్లం అనే గ్రామంలో ఉంటుంది. ఇది తిరుపతి నుంచి అప్రాక్సిమేట్లీ ఒక 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రేణిగుంట ఎయిర్పోర్ట్ రోడ్డు మీదుగా పాపానాయుడుపేట నుంచి చేరుకోవచ్చు. తిరుపతి నుంచి బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి అండ్ అలాగే ఆటోస్ కూడా అవైలబుల్లో ఉంటాయి. బాయ్ గైస్, ఇంకెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ టు ఫాలో. టాటా.